హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆధార్ కార్డు అప్డేట్స్ రూల్స్. ఆధార్ కార్డ్ మనకు చాలా ముఖ్యము. ప్రభుత్వ పథకాలకు ఇది తప్పనిసరి. ఇక ప్రైవేట్ సంస్థల్లో గుర్తింపుగా మ్యాండేటరీ. స్కూల్ అడ్మిషన్లు, బ్యాంక్ ఖాతాలు తెరవడం వంటికి ఈ యూనిక్ నెంబర్ తప్పనిసరి. వ్యక్తిగత మార్పులకు ఆధార్ కార్డ్ కీలకం కావడంతో ఇందులో ఏదైనా తప్పులు ఉంటే సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యలను నివారించేందుకు యుఐడిఏఐ ఆధార్ డేటా అప్డేట్ చేసే అవకాశం కల్పిస్తుంది. అయితే కొన్ని సమాచార మార్పులకు పరిమితులు విధించిన విషయం గమనించాలి. అంటే మొబైల్ నెంబర్ ఎన్నిసార్లు అప్డేట్ చేయాలి, పేరు ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు, పుట్టిన తేదీ, అడ్రస్ అప్డేట్, అలాగే లింగం మార్పు, ఆధార్ డేటా ఇలాంటివి మనం ఎన్నిసార్లు అప్డేట్ చేయాలి అనేది ఒక లిమిట్ అనేది ఇచ్చారండి. సో ఆ లిమిట్ ఏంటే మనం చూసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో మనకి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధార్ కార్డులో మనం మొబైల్ నెంబర్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. కొత్త మొబైల్ని తీసుకున్నా, నెంబర్ తప్పుగా నమోదైనా లేదా మునుపటి నెంబర్ పనిచేయకపోయినా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎటువంటి పరిమితి లేదు. అయితే మొబైల్ నెంబర్ మార్పు చేయాలంటే నూతన నెంబర్ యాక్టివ్గా ఉండాలని మరియు ఓటీపీ ద్వారా ధృవీకరించవచ్చు. సో మొబైల్ నెంబర్ని మనం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చండి. సో ఎక్కువగా మనం ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవాలన్నా, మొబైల్ నెంబర్ పోయినా లేదు ఆ నెంబర్ యూజ్ చేయము అనుకున్నా కనుక మనం ఈ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఓటీపీ బేస్ ద్వారా మనకి ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే పేరు అప్డేట్. ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి కేవలం 2 సార్లు మాత్రమే అవకాశం ఉంది. కనుక పేరు మార్చే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు మార్పునకు పాన్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ వంటి ప్రామాణిక డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైనా పేరును మార్చుకోవాలనుకుంటే అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకొని యుఐడిఏ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా నేరుగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ను సంప్రదించి మార్పులు చేసుకోవచ్చు. సో ఈ పేరుని మనకి 2 సార్లు ఆప్షనే ఇచ్చారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిన ఒక లేడీని తీసుకుంటే మ్యారేజ్కి ముందు ఇనిషియల్ నేమ్ ఒకలా ఉంటుంది, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఇనిషియల్ నేమ్ ఒకలాగా ఉంటుంది. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ మనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మనకి మంచిదండి. అంతేగాని చిన్న చిన్న వాటిలో కూడా పద్దాక అప్డేట్ చేయాలంటే మనకి ఈ ఆప్షన్ యూజ్ అవ్వదు. సో తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చడానికి యుఐడిఏ కేవలం ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తుందండి. పుట్టిన తేదీ సరికాదని భావిస్తే గనక బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ లేదా ఇతర ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. సో యుఐడిఏ ఈ విషయంలో చాలా కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. కనుక వివరాలు నమోదు చేసే సమయంలో తప్పులు జరగకుండా చూసుకోవాలి. సో మనకి డేట్ ఆఫ్ బర్త్లో మనకి కంపల్సరీ అండి. ఇదివరకు అంటే ఓన్లీ ఇయర్ మాత్రమే ఇండికేట్ చేసేవాళ్ళు. అంటే మనకి ఆధార్ కార్డు మనకి ఇచ్చిన కొత్తల్లో ఓన్లీ ఇయర్ మాత్రమే ఇండికేట్ చేశారు. డేట్ కానీ మంత్ కానీ మనకి ఇండికేట్ చేయాల. ఎందుకంటే మన పేరెంట్స్ టైంలో వాళ్ళకి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది లేదు. సో అలాంటి వారికి మనం మార్చుకోవాలనుకుంటే కనుక వాళ్ళు చదువుకున్న స్కూల్లో వాళ్ళకి ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎంటర్ చేస్తారు. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్లో కనుక మనకి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటే, క్లియర్గా డేటు, మంత్, ఇయర్ మెన్షన్ చేసి ఉంటే దాన్ని మనం డాక్యుమెంట్స్ రూపంలో ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లలు 1 మంత్ లోపే బర్త్ సర్టిఫికేట్ చేసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా అయిపోద్ది. మన పేరెంట్స్ టైం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మన భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి పెన్షన్ రావాలన్నా చేయాలన్నా డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ అండి. సో డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ కాబట్టి సో చూసుకొని ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయో దాని ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్. ఆధార్ కార్డులో చిరునామాను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. యూజర్ తరచుగా నివాసం మారిస్తే లేదా చిరునామాలో మార్పు అవసరమైతే కొత్త చిరునామా ఆధారంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ మార్పు చేయడానికి కరెంట్ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్, రెంట్ అగ్రిమెంట్, గ్యాస్ బిల్ వంటి అధికారిక చిరునామా ధృవీకరణ పత్రాలను సమర్పించుకోవచ్చు. సో అడ్రస్ అన్ని మనం అప్డేట్ చేసుకోవడానికి ఎటువంటి లిమిట్ లేదండి. సో ఎందుకంటే చాలామంది మనం విలేజెస్ మారుతుంటాం, ఏపీలో ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్తూ ఉంటాం. సో దానికి ఒక లిమిట్ అనేది లేదు.
నివాసం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. అలాగే జెండర్, లింగ మార్పు. యుఐడిఏ లింగాన్ని మార్చుకోవడానికి కేవలం ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తుంది. మొదటిసారి ఆధార్ నమోదు సమయంలో తప్పుగా నమోదైన లింగాన్ని సరిదిద్దుకోవచ్చు. లింగ మార్పు కోసం అధికారిక గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఆధార్ డేటాని అప్డేట్ చేయడం ఎలా? ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయడానికి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయండి. ఆన్లైన్ ద్వారా యుఐడిఏ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. అప్డేట్ ఆధార్ విభాగంలోకి వెళ్ళి సంబంధిత వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం మార్పులు అమలులోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి చేతిలో స్మార్ట్ ఫోన్ వీలుగా ఉంటుంది. సో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మనకు పక్కనే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు. సో వాళ్ళ ద్వారా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. బయటకి వెళ్ళి పర్టికులర్గా వెళ్ళే అవసరం ఉండదు. సో పేమెంట్ కూడా ఒక 50 రూపాయలు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడైతే మనకి ఫ్రీగా అప్డేట్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మనం ఎటువంటి పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే మనం మీ సేవకి వెళ్తే కనుక సో వాళ్ళు మనకి చేసినందుకు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో ఆన్లైన్ వీలుగా ఎవరైనా ఇంట్లో చేసుకునే ఆప్షన్ ఉంది కనుక ఉంటే మీరే చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు సందర్శించాలి. అప్డేట్ చేయాల్సిన వివరాలతో పాటు సంబంధిత ధృవపత్రాలను కూడా సమర్పించాలి. బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా తర్వాత ఆధార్ అప్డేట్ అవుతుంది. సో ముగింపు, ఆధార్ కార్డ్ డేటా సరిగ్గా ఉండాలి. లేదంటే ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఇతర ముఖ్యమైన ప్రాసెస్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆధార్ వివరాల్లో మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పేరు, పుట్టిన తేదీ, లింగం మార్పులకు పరిమితి ఉన్నందున అవసరమైనప్పుడు మాత్రమే అప్డేట్ చేసుకోవడం మంచిది. చిరునామా మరియు మొబైల్ నంబర్ మార్పు విషయంలో మాత్రం అవసరమైన ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ సులభాంతరం చేయడానికి యుఐడిఏ ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను అందిస్తుంది కనుక అవసరమైన మార్పులను వెంటనే చేసుకొని ఆధార్ కార్డును అప్డేట్గా చేసుకోవడం మంచిది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.